విజయబాబు గారు. ఆడవాళ్ళ మీదే కదా వీళ్ళదంతా కూడా మనం ఏంటి చూస్తానే ఉన్నాం సంస్కృతి కదా. పవన్ కళ్యాణ్ పార్టీలో, పవన్ కళ్యాణ్ లో, ఆ పార్టీ నాయకుల్లో? నిన్న జరిగిన తణుకు సభలో వీళ్ళు అధికారంలోకి వచ్చేస్తారంట. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరు తాట తీస్తాడంటండి. ఇప్పుడు దాకా ఎన్ని తాటలు తీశాడో, ఎన్ని చేటలు మొహాలను కొట్టించుకుంటున్నాడో జనానికి తెలుసు. అంటే ఒక బెదిరింపు ధోరణికి పాల్పడేటువంటి రౌడీ రాజ్యం సృష్టిస్తాం మేమని ముందే చెప్తున్నాడు. ఇది ఒక ప్రొవకేషన్ అండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్రొవకేషన్. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను ఏ విధంగా అయితే ఇతను ప్రొవోకేట్ చేస్తున్నాడు అనే దాని మీద ఆల్రెడీ అతనికి నోటీసులు ఇష్యూ చేశారు. గతంలో ఏం చేశాడంటే మతాల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రారంభ ఉపన్యాసంలో మతాల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడంటే అది కూడా ఖచ్చితంగా అది ఎఫెన్స్. తర్వాత రెండవ దాని మీద నోటీసులు ఇష్యూ చేశారు. ఇప్పుడు జరిగిన దానికి కూడా పంతం నానాజీ ఒక్కడే కాదు, అలాంటి కార్యకర్తల్ని వాళ్ళ నాయకుల్ని తాట తీస్తాం అది తీస్తాం అని చెప్పని ప్రేరేపించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇందులో ఇతన్ని కూడా ఇంప్లీట్ చేయాలి. ఇదేంటంటే ఆడపిల్లల్ని, వయసులో ఉన్నటువంటి వాళ్ళని, గర్భిణీలని, తర్వాత యువకుల్ని అక్రమంగా నిర్బంధించడం అనేటువంటిది, అంటే ఇల్లీగల్ డిటెన్షన్, అంటే అన్లాఫుల్ డిటెన్షన్ అనమాట. ఇది ఖచ్చితంగా శిక్షార్హమైంది, కఠినమైనటువంటి శిక్ష. కాబట్టి వెంటనే అతని మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకొని ముఖ్యంగా ఇమీడియట్ గా అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అతనితో పాటు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద దీనికి ప్రేరేపించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో పెద్ద ఆకాశం రకరకాలుగా వాళ్ళ గురించి మాట్లాడతారు. కిడ్నాప్లు చేస్తారని, వివరాలు సేకరిస్తారని, అమ్మేస్తారని. అతను మాట్లాడి కొన్ని గంటలు అవ్వక ముందే మేము అధికారంలోకి వచ్చాక అని అంటే దీని ఏంటంటే ప్రొవకేషన్. అది ఆ ప్రొవకేషన్ కింద, కాన్స్పిరసీ కింద పవన్ కళ్యాణ్ మీద ఈ నేరం మోపాలి. అదేవిధంగా పంతం నానాజీ అనే అతన్ని కూడా చేసి అతను ముఖ్యంగా ఏంటంటే ఎన్నికలకు అతను అనర్హుడిగా ముందు ప్రకటించాలండి డెఫినెట్. అంటే వీళ్ళకి గనక అధికారం వస్తే ఒక రౌడీ రాజ్యాన్ని సృష్టిస్తారు. పేద యువతని వేధించుకు తింటున్నారండి, కాల్చుకు తింటున్నారు, సిగ్గు శరం లేకుండా. అంతకు ముందేమో వాళ్ళని ఆడపిల్లల్ని ఎత్తుకు వెళ్ళిపోయేవాళ్ళు అన్నారు, గోను సంచులు ఇది చేసేవాళ్ళు అని చెప్పన్నారు. అంటే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనేటువంటి వాళ్ళు. ఈ రాష్ట్రానికి ఒక శనిలా దాపురించి పేదవాళ్ల పట్ల ఒక కర్కోటకుల్లాగా వ్యవహరిస్తున్నటువంటి తీరు. కాబట్టి తక్షణం దీని మీద అయితే క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. దానికోసం ఏంటంటే లీగల్ టీమ్స్ కూడా నేను చెప్తున్నా, నేను ఎవరైనా సరే పంతం నానాజీ అనే సంగతి చూసేంత వరకు పంతం పట్టాలి, వాడి సంగతి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. ఇది అమానుషం, మామూలు విషయం కాదు. శుభం వాళ్ళు ఏదో వాళ్ళకున్నటువంటి చిన్న ప్రపంచంలో బర్త్డే సంతోషంగా జరుపుకుందామని చెప్పంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో కనీసం పేద ప్రజలు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునేది కూడా లేదనమాట ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు. అంటే ఎంత ఫ్యూడల్ మనస్తత్వం చూడండి వాళ్ళది. ఎంత భయంతో వణికిపోతున్నారు సార్. ఆ అమ్మాయిల్ని చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తోంది, గుండె తరుక్కుపోతోంది, భయంతో వణికిపోతున్నారు. అందరూ వచ్చి కెమెరాలు పెట్టి ఇట్లా తీస్తే అమ్మాయిలు పాపం భయంతో ముఖానికి గుడ్డ కట్టుకుంటున్నారు. అవునండి, కర్చీఫ్లతో దాచుకుంటున్నారు ముఖాన్ని. అసలు ఇది వాళ్ళు ఏం చేశారు, ఏం నేరం చేశారని? ఇప్పుడు సిఆర్పిసి సెక్షన్స్ దీంట్లో అట్రాక్ట్ అవుతాయి, ఐపీసీ సెక్షన్స్ ఇందులో అట్రాక్ట్ అవుతాయి. అన్లాఫుల్ డిటెన్షన్ కింద సిఆర్పిసి కింద చూసుకున్నట్లయితే ఇల్లీగల్ డిటెన్షన్ సెక్షన్ 56, 57, 76 సిఆర్పిసి కింద ఇదవుతాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలండి పోలీసులు. ముఖ్యంగా మీరు గర్భిణీ అని కూడా అన్నారు, గర్భిణీని నిర్బంధించడం అంటే టార్చర్ పెట్టడం. కాబట్టి టార్చర్ కింద కూడా సెక్షన్స్ అట్రాక్ట్. అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడింది సార్. అమ్మాయి వాటర్ లేక భయం సృష్టించడం వల్ల ఇప్పుడు ఒక భయాన్ని గర్భిణీలకు ఉండేటువంటి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇవన్నీ హిడెన్ సెక్షన్ లో కూడా అట్రాక్ట్ అవుతాయండి. ఒక గర్భిణిని భయానికి లోను చేసి నిర్బంధించి మంచినీళ్లు లేకుండా, సకాలంలో వాళ్ళు ఒకవేళ మెడిసిన్స్ తీసుకునే పరిస్థితి మెడిసిన్స్ తీసుకోకుండా ఇన్ని రకాలుగా భయపెట్టడం వల్ల ఏంటంటే ఆ ఫీటస్ కూడా ప్రమాదం ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా హిడెన్ సెక్షన్స్ అన్ని కూడా ఉంటాయి, ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి ముఖ్యంగా పంతం నానాజీ అనేటువంటి వాడు
వాడి రాక్షస కృత్యానికి ఎన్నికలకు అనర్హుడిగా ప్రకటించాలి. ఆ నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ కూడా నిజంగా ఈ అకృత్యానికి, ఈ దారుణానికి మద్దతుగా వాళ్ళందరూ కూడా ఈ ప్రజాస్వామ్యయుతంగా ఇతని మీద తిరుగుబాటు చేయాలి, అతన్ని కఠినంగా శిక్షించే వరకు. అదే విధంగా అసలు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అనేవాడికి ఏంటంటే మహిళలు అంటే చాలా చిన్న చూపు. కాబట్టి ఇక నిన్న ఇంకొకటి చెప్తానండి, ఇక్కడ లక్ష్మీ భారతి గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్పండి. సాహిత్య పరంగా నిన్న ఏం చేశాడు, నన్నయ్య తణుకెళ్ళి ఆ తణుకులో ఈయన దేవరకొండ బాల గంగాధర తిలక్ గారి ఒక కవిత్వంతో మొదలు పెట్టాడు. ఏమని, నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు, అందమైన ఆడపిల్లలను మొదలు పెట్టాడు. అది ఎవరో రాసి ఇచ్చారు. ఆ దేవరకొండ బాల గంగాధర తిలక్ అది కూడా చూసుకొని పేరు తడుముకుంటా చదివాడు. అయితే ఈ బాల గంగాధర తిలక్కి ఈ బీజేపీ వాళ్ళకు వర్తించే విధంగా, ఈ ఇలాంటి మన చంద్రబాబు నాయుడు గారి గురించి అటువంటి బాపత వాళ్ళకు వర్తించే విధంగా, ఈ పవన్ కళ్యాణ్కి వర్తించే విధంగా, వీళ్ళ ప్రస్తుత రాజకీయాలకు వర్తించే విధంగా ఏ రోజో రాశాడు. దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి, పతివ్రతల నుండి, పెద్ద మనుషుల నుండి, పెద్ద పులుల నుండి, నీతుల 2 నాల్కుల సాచి బొస కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి అని రాస్తూనే ఈ వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ కూడా అద్భుతంగా చెప్పాడండి దేవరకొండ బాలగంగాధర తిలక్. నమ్మకు నవ్వలేని వాడిని, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నవ్వనే నాయకుడు ఎవరో మీకు తెలుసుగా, చెప్పక్కర్లేదు కదా. నవ్వకు నవ్వలేని వాడిని, ఇంకొకటి గురించి కూడా చెప్పగల, పువ్వులు చిదిమే వాడిని. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. నమ్మకు నవ్వలేని వాడిని, నమ్మకు పువ్వులు చిదిమేవాడిని. పువ్వులు చిదిమేవాడేవాడో కూడా తెలుసు. కాబట్టి బరి మీద వదిలిన పాముని, నమ్మకు మొసళ్ళున్న సరస్సుని, మూర్ఖుడు అధ్యక్షత వహించిన సదస్సుని. ఆ తణుకులో అధ్యక్షత వహించిన మూర్ఖుడు ఎవరండి? మూర్ఖంగా మాట్లాడిన వాడెవరు? పువ్వులు చిదిమేవాడెవడు? నవ్వలేనటువంటి వాడెవడు? అతను ఈ వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లల బదులు బాలగంగాధర తిలక్ చెప్పిన ఈ రెండిటిని గనక మాట్లాడుంటే చాలా యాప్ట్ గా ఉండేది అని అనిపించింది నాకైతే. అందుకని వారు కూడా ఉన్నారు కాబట్టి ఇది చెప్పా. ఇలా చాలా మంచి పోయిటరీ తమ్ముడు, చాలా అద్భుతమైన సాహిత్యాన్ని వినిపించారు. అది కూడా వాళ్ళకి సరిపోయే విధమైన సాహిత్యాన్ని, మంచి సందర్భానుసారంగా మంచి చాలా అద్భుతంగా. నాకు కూడా బాగా ఇష్టం. ఒకసారి ప్రజలందరూ కూడా బాలగంగాధర తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రిలోని దేవుడా రక్షించు నా దేశాన్ని అనేటటువంటి ఆ కవిత ప్రతి ఒక్కరు చదవాలి. చదివితే వీళ్ళిద్దరే కనిపిస్తూ ఉంటారు. ఉపా సర్పాలండి వీళ్ళు. పవన్ కళ్యాణ్ అనేవాడు, చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు నీతుల 2 నాల్కలు కదండి. కాసేపేమో వాలంటీర్లని తిడతాడు, కాసేపేమో వాళ్ళకి 10,000 ఇస్తానంటాడు. అంటే పేద ప్రజలతో ఎంత దారుణంగా ఆడుకుంటున్నారు వీళ్ళు అనే దానికి ఇది యాప్ట్ గా సరిపోతుంది. అరాచకాన్ని మాత్రం ముఖ్యంగా ఈ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ అండి ఇది. దీన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ విమెన్ కమిషన్ కూడా ఇందులో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒక గర్భిణిని ఇంతగా టార్చర్ చేసి వేధించారంటే ఇమీడియట్ గా వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తమ్ముడు